ఈ వీడియోలో మనం స్పోకెన్ హిందీ అండ్ ఇంగ్లీష్కి సంబంధించి డే 9 క్రింద రియల్ లైఫ్ సిచ్యుయేషన్స్ ఒక 50 సెంటెన్సెస్ నేర్చుకుందాము. ఐ ఆమ్ ఎట్ ది మార్కెట్. నేను మార్కెట్లో ఉన్నాను. మై బాజార్ మే హూ. ఐ వాంట్ టు బై వెజిటబుల్స్. నేను కూరగాయలు కొనాలి. అంటే నాకు కూరగాయలు కావాలి, అవి కొంటాను అని చెప్పే అర్థంలో ఐ వాంట్ టు బై వెజిటబుల్స్. ముझे సబ్జియా ఖరీదనీ హై అంటే నేను కూరగాయలు కొనవలసి ఉంది అని చెప్పటము. హౌ మచ్ డస్ దిస్ కాస్ట్. ఇది ఎంత ఖర్చు అవుతుంది. యహ కిత్నే కా హై. ఇట్ ఈస్ టూ ఎక్స్పెన్సివ్. ఇది చాలా ఖరీదైనది. యహ బహుత్ మెహంగా హై. కెన్ యూ రెడ్యూస్ ద ప్రైస్. ధర తగ్గించగలరా. क्या आप कीमत कम कर सकते हैं. ఐ విల్ టేక్ దిస్. నేను దీన్ని తీసుకుంటాను. మై ఇసే లూంగా. గివ్ మీ ఏ డిస్కౌంట్. నాకు డిస్కౌంట్ ఇవ్వండి. ముझे छूट दीजिए. ఇక్కడ చూడండి డిస్కౌంట్, ఛూట్. ఐ ఆమ్ ఎట్ ద బస్ స్టాప్. నేను బస్ స్టాప్ వద్ద ఉన్నాను. మై బస్ స్టాప్ పర్ హూ. వెన్ విల్ ద బస్ అరైవ్. బస్ ఎప్పుడు వస్తుంది. బస్ కబ్ ఆయేగి. ద బస్ ఈజ్ లేట్. బస్ ఆలస్యంగా ఉంది. బస్ దేర్ సే హై. ఐ ఆమ్ వెయిటింగ్ ఫర్ ద బస్. నేను బస్ కోసం ఎదురు చూస్తున్నాను. మై బస్ కా ఇంతజార్ కర్ రహా హూ. ఐ గాట్ ఆన్ ద బస్. నేను బస్ ఎక్కాను. మై బస్ మే చఢ్ గయా. ఐ రీచ్డ్ ద ఆఫీస్. నేను ఆఫీస్కు చేరాను. మై ఆఫీస్ పహుంచ్ గయా. ఐ ఆమ్ ఇన్ ఏ మీటింగ్. నేను మీటింగ్లో ఉన్నాను. మై మీటింగ్ మే హూ. ఐ విల్ కాల్ యూ ఆఫ్టర్ ద మీటింగ్. మీటింగ్ తర్వాత నేను కాల్ చేస్తాను. మీటింగ్ కే బాద్ మై కాల్ కరూంగా. ఐ ఆమ్ ఎట్ ది రెస్టారెంట్. నేను రెస్టారెంట్లో ఉన్నాను. మై రెస్టారెంట్ మే హూ. ఐ వాంట్ టు ఆర్డర్ ఫుడ్. నేను ఆహారం ఆర్డర్ చేయాలి. ఇక్కడ నాకు అని రాకూడదు, నేను అని రావాలి. నేను ఆహారం అంటే ఫుడ్ ఆర్డర్ చేయాలి. నాకు చేయటం ఇష్టం. అంటే ఐ వాంట్ అంటే చేయాలి ఇప్పుడు అని అర్థం. ముझे ఖానా ఆర్డర్ కర్నా హై. చేయవలసి ఉన్నది. చూడండి, నేను ఫుడ్ ఆర్డర్ చేయాల్సి ఉన్నది. అంటే ఐ వాంట్ టు ఆర్డర్ ఫుడ్. నెక్స్ట్ చూడండి, ప్లీజ్ బ్రింగ్ ద మెనూ. దయచేసి మెనూ తీసుకురండి. కృపయా మెనూ లాయే. ఐ వుడ్ లైక్ టు ఈట్ రైస్. నేను అన్నం తినాలి. మై చావల్ ఖానా చాహూంగా. ఇక్కడ కరెక్ట్ అంటే ఐ అంటే ఐ వుడ్ లైక్ అంటే నాకు ఇష్టం ఏమిటి, రైస్ తినటం. మరలా చూడండి, ఐ వుడ్ లైక్ టు అంటే నాకేమి ఇష్టము అంటే అన్నం తినడం ఇష్టం. నాకు అన్నం తినాలి అంటే ఇక్కడ తెలుగులో కరెక్ట్గా ఇలా రాదు, కానీ నాకు అన్నం తినాలని ఉంది అని చెప్తాం కదా, అలాంటి సందర్భంలో ఐ వుడ్ లైక్ టు ఈట్ రైస్. మై చావల్ ఖానా చాహూంగా. నెక్స్ట్, ద ఫుడ్ ఈజ్ టేస్టీ. ఆహారం రుచిగా ఉంది. ఖానా స్వాదిష్ట హై. నెక్స్ట్, ఐ ఆమ్ ఎట్ ద హాస్పిటల్. నేను హాస్పిటల్లో ఉన్నాను. మై ఆస్పతాల్ మే హూ. ఐ ఆమ్ నాట్ ఫీలింగ్ వెల్. నాకు బాగా లేదు. ముझे అచ్చా నహీ లగ్ రహా హై. ఐ నీడ్ ఏ డాక్టర్. నాకు డాక్టర్ కావాలి. ముझे డాక్టర్ చాహియే. ఐ హ్యావ్ ఏ ఫీవర్. నాకు జ్వరం ఉన్నది. ముझे బుఖార్ హై. చూడండి, బుఖార్ అంటే ఫీవర్. నెక్స్ట్, ఐ విల్ టేక్ మెడిసిన్. నేను మందు తీసుకుంటాను. ఇక్కడ మెడిసిన్ అంటే మందు, ట్యాబ్లెట్స్ అంటాం కదా అట్లా. మై దవా లూంగా. నెక్స్ట్, ఐ ఆమ్ ఎట్ స్కూల్. నేను పాఠశాలలో ఉన్నాను. మై స్కూల్ మే హూ. ద క్లాస్ హ్యాస్ స్టార్టెడ్. క్లాస్ ప్రారంభమైంది. కక్ష షురూ హో గయి హై. చూడండి, క్లాస్ అంటే కక్ష. ఐ ఆమ్ లిజనింగ్ టు ద టీచర్. నేను టీచర్ మాట వింటున్నాను. మై శిక్షక్ కి బాత్ సున్ రహా హూ. ఐ విల్ కంప్లీట్ మై హోంవర్క్.
నేను నా హోంవర్క్ పూర్తి చేస్తాను. मैं अपना होमवर्क पूरा करूँगा. I have a doubt. నాకు ఒక సందేహం ఉన్నది. मुझे एक संदेह है. I am at the bank. నేను బ్యాంక్లో ఉన్నాను. मैं बैंक में हूँ. I want to deposit money. నాకు డబ్బు జమ చేయాలి. ఇక్కడ చూడండి, నాకు కాదు, నేను. ఐ వాంట్ టు అంటే నేను మనీని డిపాజిట్ చేయాలనుకుంటున్నాను, అంటే డబ్బుని జమ చేయాలని అనుకుంటున్నాను, అది దాని అర్థం. ఐ వాంట్ టు అంటే నేను డబ్బు జమ చేయాలనుకుంటున్నాను. ముझे పైసే జమా కర్నే హై అంటే డబ్బు జమ చేయాలి. ఐ వాంట్ టు విత్డ్రా మనీ. చూడండి, ఐ వాంట్ టు విత్డ్రా మనీ, నేను డబ్బు విత్డ్రా చేసుకోవాలి అంటే తీసుకోవాలి. ముझे పైసే నికాల్నే హై. చూడండి, ఐ వాంట్ టు అంటే ఇక్కడ తీసుకోవటం అంటే వాంట్ టు, నేనేం చేయాలనుకుంటున్నామో ఇక్కడ చెప్తున్నాము. ఐ వాంట్ టు విత్డ్రా. విత్డ్రా అంటే డబ్బు తీసుకోవటం, అంటే జమ చేయటము అంటే డిపాజిట్ చేయడం అంటారు. ఆ డబ్బు తీసుకోవటాన్ని, తిరిగి తీసుకోవటాన్ని ఏమంటారంటే విత్డ్రా చేయడం అంటారు. ఐ వాంట్ టు నేనేం చేయాలనుకుంటున్నానంటే డబ్బు విత్డ్రా చేయాలనుకుంటున్నాను. ముझे పైసే నికాల్నే హై. నెక్స్ట్ ప్లీజ్ ఫిల్ దిస్ ఫామ్. చూడమ్మా, ప్లీజ్ ఫిల్ దిస్ ఫామ్. దయచేసి ఈ ఫారం నింపండి. కృపయ యహ్ ఫామ్ భరియే. షో యువర్ ఐడి ప్రూఫ్. మీ ఐడి ప్రూఫ్ చూపించండి. అప్నా పహచాన్ పత్ర దిఖాయియే. ఐ ఆమ్ ఎట్ ద రైల్వే స్టేషన్. నేను రైల్వే స్టేషన్లో ఉన్నాను. मैं రైల్వే స్టేషన్ పర్ హూ. ద ట్రైన్ ఈజ్ అరైవింగ్. ట్రైన్ వస్తోంది. ట్రైన్ ఆ రహీ హై. ఐ బాట్ ఏ టికెట్. నేను టికెట్ కొనుగోలు చేశాను. చూడండి, బాట్ అయిపోయింది. మైనే టికెట్ ఖరీదా. ఐ ఆమ్ బోర్డింగ్ ఎట్ ద ట్రైన్. నేను ట్రైన్ ఎక్కుతున్నాను. చూడండి, ఇక్కడ బోర్డింగ్. మై ట్రైన్ మే చడ్ రహా హూ. పని జరుగుతున్నది. ఐ రీచ్డ్ మై డెస్టినేషన్. నేను నా గమ్యస్థానానికి చేరాను. మై అప్నే గంతవ్య పర్ పహుంచ్ గయా. చూడండి, గమ్యస్థానం డెస్టినేషన్, ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి, దాన్ని డెస్టినేషన్ గమ్యస్థానం అంటారు, గంతవ్య. నెక్స్ట్ చూడండి, ఐ ఆమ్ ఎట్ ద ఎయిర్పోర్ట్. నేను ఎయిర్పోర్ట్లో ఉన్నాను. మై హవాయి అడ్డే పర్ హూ. ఐ ఆమ్ చెకింగ్ ఇన్. చూడండి, ఐ ఆమ్ చెకింగ్ ఇన్, నేను చెక్ ఇన్ చేస్తున్నాను. మై చెక్ ఇన్ కర్ రహా హూ. మై ఫ్లైట్ ఈజ్ డిలేడ్. నా ఫ్లైట్ ఆలస్యంగా ఉంది. మేరీ ఫ్లైట్ దేర్ సే హై. ఐ ఆమ్ వెయిటింగ్ ఫర్ బోర్డింగ్. నేను బోర్డింగ్ కోసం వేచి ఉన్నాను. మై బోర్డింగ్ కా ఇంతజార్ కర్ రహా హూ. ఐ బోర్డెడ్ ద ఫ్లైట్. నేను ఫ్లైట్ ఎక్కాను. మై ఫ్లైట్ మే చడ్ గయా. ఐ ఆమ్ ఎట్ ద ఆఫీస్ నౌ. నేను ఇప్పుడు ఆఫీసులో ఉన్నాను. मैं अभी ఆఫీస్ మే హూ. ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై వర్క్. నేను నా పని పూర్తి చేశాను. मैंने अपना काम पूरा कर लिया. ఐ ఆమ్ లీవింగ్ నౌ. నేను ఇప్పుడు వెళుతున్నాను. मैं अब जा रहा हूँ. నేను ఇప్పుడు వెళుతున్నాను. मैं अब जा रहा हूँ. ఐ విల్ రీచ్ హోమ్ సూన్. నేను త్వరలో ఇంటికి చేరుతాను. చూడండి, ఐ విల్ రీచ్ హోమ్ సూన్. సూన్ అంటే త్వరగా అని. మై జల్దీ ఘర్ పహుంచూంగా. ఐ ఆమ్ టైర్డ్ ఆఫ్టర్ వర్క్. నేను చూడండి, పని తర్వాత నేను అలసిపోయాను. చూడండి, టైర్డ్. మై కామ్ కే బాద్ థక్ గయా హూ. డే 9 గ్రామర్ చూద్దాము. అంటే ఈరోజు మనం చెప్పుకున్న 50 సెంటెన్సెస్కి సంబంధించిన గ్రామర్ పార్ట్ చూద్దాము. రియల్ లైఫ్ సిచ్యుయేషన్స్, ప్రజెంట్ కంటిన్యూస్ అంటే ఇప్పుడు జరుగుతూ ఉన్న పనిని తెలియచేసేటటువంటి సెంటెన్సెస్ చూద్దాము. ప్రస్తుతం జరుగుతున్న పనులు, రియల్ లైఫ్ సిచ్యుయేషన్స్. నెక్స్ట్ చూద్దాము దాని యొక్క స్ట్రక్చర్. చూడండి, ఇక్కడ సబ్జెక్ట్, యామ్, ఈజ్, ఆర్, వీటిలో మూడింట్లో ఏదో ఒకటి వెర్బ్ అండ్ ఇంగ్ ఫామ్. ఎగ్జాంపుల్ చూసినట్లయితే చూడండి, ఐ సబ్జెక్ట్, యామ్ వెయిటింగ్. చూడండి, వెయిటింగ్. ఫర్ ద బస్, ఐ ఆమ్ వెయిటింగ్ ఫర్ ద బస్. ఐ ఆమ్ చెకింగ్ ఇన్. ఐ ఆమ్ బోర్డింగ్ ద ట్రైన్. నెక్స్ట్ వచ్చేసి సింపుల్ ప్రెజెంట్ టెన్స్ వాడాము. చూడండి, సాధారణంగా చూడండి, ఫ్యాక్ట్స్ డైలీ యాక్షన్స్ కోసం యూజ్ చేస్తూ ఉంటాము. దీనికి సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ అనేది
స్ట్రక్చర్ అవుతుంది. ఎగ్జాంపుల్స్ చూసినట్లయితే ద బస్ అరైవ్స్, ద క్లాస్ స్టార్ట్స్, ద ట్రైన్ కమ్స్. నెక్స్ట్ చూడండి పాస్ట్ సింపుల్ అంటే సింపుల్ పాస్ట్ టెన్స్లో అంటే గతంలో జరిగినటువంటి పనులు, ఆల్రెడీ జరిగిపోయిన పని అని అర్థం. స్ట్రక్చర్ చూసినట్లయితే సబ్జెక్ట్ వెర్బ్ యొక్క సెకండ్ ఫామ్ ఉంటుంది. ఇక్కడ ఎగ్జాంపుల్స్ చూద్దాము. I bought a ticket. I reached the office. I got on the bus. నెక్స్ట్ ప్రజెంట్ పర్ఫెక్ట్ అంటే ఇప్పుడే పూర్తయిపోయింది, పని అయిపోయింది కానీ అది ఇప్పుడే పూర్తయిపోయింది అని చెప్పడానికి రీసెంట్ కంప్లీషన్. స్ట్రక్చర్ చూసినట్లయితే సబ్జెక్ట్ హ్యాస్ కానీ హ్యావ్ కానీ వెర్బ్ యొక్క థర్డ్ ఫామ్ రాయాల్సి ఉంటుంది. ఎగ్జాంపుల్స్ చూద్దాము. ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై వర్క్. ఐ హ్యావ్ ఫినిష్డ్. అంటే ఇక్కడ చూడండి హ్యావ్ అంటే ఏంటి, పని ఇప్పుడే అయిపోయిందని చెప్పడానికి మనం హ్యావ్ అనేది ఉపయోగిస్తాం. ఇక్కడ సబ్జెక్ట్ ఐ వచ్చింది కాబట్టి మనం హ్యావ్ అనేది వాడాము. అదే హీ షీ ఇట్ కనుక వచ్చినట్లయితే ఇక్కడ హ్యాజ్ అనేది వాడతాము. ఐ హ్యావ్ ఫినిష్డ్, ఐ హ్యావ్ డన్ ఇట్. నెక్స్ట్ ఫ్యూచర్ టెన్స్ కూడా మనం ఈ 50 సెంటెన్స్లో వాడాము. చూడండి, అంటే భవిష్యత్తులో జరిగేటటువంటి పనులను తెలియచేయడానికి ఫ్యూచర్ టెన్స్ వాడతాం. దానికి విల్ అనేటటువంటి పదాన్ని మనం వాడుతూ ఉంటాము. ఇక్కడ స్ట్రక్చర్ చూసినట్లయితే సబ్జెక్ట్ విల్ వెర్బ్. ఐ విల్ కాల్ యూ, ఐ విల్ రీచ్ హోమ్, ఐ విల్ టేక్ మెడిసిన్. నెక్స్ట్ వాంట్ టు అంటే నీడ్ అవసరము అనే దాని గురించి చెప్పడం, ఏదైనా చేయాలనిపించినప్పుడు ఐ వాంట్ టు మనం ఏం చేయాలనిపిస్తుందో చెప్పటానికి, లేదా అవసరం అనే సందర్భంలో కూడా మనం వాంట్ టు అనే పదాన్ని వాడతాం. సబ్జెక్ట్ వాంట్ టు వెర్బ్. ఇక్కడ ఎగ్జాంపుల్స్ చూద్దాము. ఐ వాంట్ టు బై వెజిటబుల్స్ అంటే మనం ఏం చేయాలనుకుంటున్నామో ఇక్కడ చెప్తున్నాము. ఐ వాంట్ టు డిపాజిట్ మనీ, ఐ వాంట్ టు ఆర్డర్ ఫుడ్. సో వాంట్ టు చూడండి, వాంట్ టు అనేది మనం ఈ విధంగా వాడుతూ ఉంటాం. తర్వాత నీడ్ అనేటటువంటి పదాన్ని కూడా మనం వాడాము. నీడ్ అంటే అవసరం ఉన్నప్పుడు మనం ఈ నీడ్ అనే పదాన్ని వాడతాం. చూడండి, సబ్జెక్ట్ నీడ్, ఆబ్జెక్ట్ టు వర్బ్. చూడండి ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఐ నీడ్ ఏ డాక్టర్. చూడండి, ఐ నీడ్ ఏ డాక్టర్. ఐ నీడ్ సమ్ రెస్ట్, ఐ నీడ్ టు గో. మనం ఇంతకుముందు వీడియోలో కూడా మనము ప్రజెంట్ టెన్స్, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్, అలాగే పాస్ట్ టెన్స్, అలాగే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఇవన్నీ కూడా చెప్పుకున్నాము. అయితే ఇంకొన్ని సెంటెన్సెస్ మనం చెప్పుకున్నాం కాబట్టి మనం గ్రామర్ మరలా ఒకసారి ఇక్కడ గుర్తు చేసుకున్నాము. కాబట్టి బాగా ప్రాక్టీస్ చేయండి. धन्यवाद।